విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ సేవా సభలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా గంభీరంగా కనిపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి వేదికపై తన హాస్య భావాన్ని ప్రదర్శించారు. సభలో ప్రసంగిస్తూ ఆయన మాట్లాడుతూ ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఉత్సవం బాగా జరిగింది, ఇప్పుడు ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నాం అని చెప్పగానే సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. చంద్రబాబు మాటల్లో ఓజీ సినిమా పేరు వినగానే సభలో ఉన్న జనసేన కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంతో ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనను చూసి ముసిముసి నవ్వులు నవ్వారు. చంద్రబాబు సీరియస్ టోన్ ను పక్కన పెట్టి పవన్ నటించిన ఓజీ సినిమాను ప్రస్తావించడంతో ఆయనకు కూడా ఆనందం కలిగినట్లు కనిపించింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు చంద్రబాబు స్టైల్లో పవన్ కు సర్ప్రైజ్ ట్రిబ్యూట్, సీఎం కూడా ఓజీ ఫ్యాన్ అయ్యారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటనతో రాజకీయ వేదిక ఒక్కసారిగా సినీ వేదికగా మారిపోయింది. పవన్ చంద్రబాబు స్నేహబంధానికి ఇది మరొక తీయని ఉదాహరణగా అభిమానులు పేర్కొంటున్నారు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా.